మనం గణేశ ఉత్సవాలు ఎందుకైతే చేసుకుంటున్నామంటే ముందుగా మన యొక్క అజ్ఞానం తొలగించి సిద్ధి బుద్ధిని ఇచ్చేటంటే మన యొక్క గణనాయకుడికి కూడా ముందుగా ప్రణామం తెలియజేసుకుంటూ ఏదైతే స్వతంత్ర సమయంలో స్వతంత్రం మనకి రావట్లేదు వస్తుందో రాదో తెలియనటువంటి తరుణంలో బాల గంగాధర తిలక్ గారు ఎవరైతున్నారో చాలా గొప్పగా ఆలోచన చేశారు. ఈ ఆలోచన ఏంటంటే ఏదైతే మనందరూ హిందువులు ఎవరైతే ఉంటారో వీళ్ళ చైతన్యం అయితే వస్తుంది, కానీ ఏదైనా ఒక సమస్య వస్తే వీళ్ళు కలవట్లేదు, వీళ్ళు కలిసేటటువంటి ఒక మార్గం చేయాలని చెప్పి ఏదైతే ఏ పండుగ చేసినా ఏ కార్యం చేసినా మనం వినాయకుడికి పూజ చేసి మన యొక్క పండుగ చేసుకుంటాం కాబట్టి ముందుగా ఈ యొక్క వినాయకుడి పూజ మనం ప్రారంభిద్దామని చెప్పి ఈ యొక్క గణపతి నవరాత్రులు అనేది ప్రారంభించారు. ఎందుకయ్యా అనుకుంటే ఈ యొక్క గణపతి నవరాత్రులు ప్రతి గ్రామానికి అప్పట్లో ఒక మండపం వేసేవారు. ఈ మండపం ఆధారంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండపం దగ్గరికి సాయం సంధ్యా వేళలో వచ్చేవారు. వస్తే ఏదైనా ఒక సమస్య కానీ ఒక విషయం కానీ ఒక పరిజ్ఞానం కానీ అక్కడ ఒకే ఒక సమయంలో అందరికీ ఏకదాటికి సామూహికంగా సాంఘికంగా తెలియజేసేవారు. అటువంటి తరుణంలో ఆ గ్రామం అంతా కూడా కలిసికట్టుగా ఉండేది. ఈవేళ మన గ్రామాలు ఏమవుతున్నాయి, ఈవేళ మన పూర్వీకులు మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి విజ్ఞానం ఏమవుతుంది, ఈవేళ మన సంపాదన కోసం మనం ఊరు దాటి బయటకు తప్పేం కాదు, కానీ మన గ్రామాల దేశానికి పట్టుకొమ్మలు. రైతు ఎలాగైతే దేశానికి వెన్నుముక్కో ఆ రైతు జీవించేది కూడా పల్లెటూరులోనే. ఇటువంటి పల్లెలు కూడా రాబోయే రోజుల్లో కలిసి ఉంటే ఆ పల్లెలు కూడా కలిసి ఉండాలి. పల్లెటూరులో జీవించే మనలాంటి యువత ముందు ఐకమత్యంతో ఉండాలి. మా గ్రామం చిన్నది కదా, లేదు మా గ్రామం పెద్దది కదా, మా గ్రామంలో కులాలు ఉన్నాయి, మా కులం అనుకుంటే మన కులాల మధ్య కుంపట్లు పెట్టుకుంటే ఆ కుంపట్లో వచ్చేటటువంటి వేడి ఏదైతే ఉందో ఆ వేడి రాజకీయ నాయకులు చలిగావడానికి చూస్తారు తప్ప దాని వల్ల ఉపయోగం ఏముండదు. మనకి ఎవరైతే బాల గంగాధర తిలక్ గారు ఇచ్చారో ఆ యొక్క యూనిటీ ఏదైతే మన ఐక్యమత్యం ఉంటే ఐక్యమత్యమే బలం. నేను ఒక్కటే ఉన్నాననుకో నన్ను ఎవరైనా కొట్టేస్తారు, నా వెనక నీ నలుగురు ఎవరు కొడతారు, ఎవరు కొట్టారు. కాబట్టి ఐక్యమత్యం మహాబలం అని చెప్పారు. కాబట్టి వినాయకుడు ఆదర్శంగా తీసుకొని మనం సినిమా పాటలు రికార్డింగ్ ఇవి కాదు, మన పూర్వీకులు అందించినటువంటి ఏవైతే మన పిల్లలకు మనం సంపాదన ఎలాగైతే ఇస్తామో సంస్కారం కూడా అలాగే ఇవ్వాలి. ఆస్తిని ఎలాగైతే మన పిల్లలకి ఇస్తామో ఆనందాన్ని కూడా అలాగే ఇవ్వాలి. ఆ ఆనందం ఇవ్వాలంటే ఇలాంటి వినాయక చవితి సందర్భంగా ఇలాంటి వినాయకుడి యొక్క పూజా సందర్భంగా సినిమా పాటలు బంద్ చేసి అరే బాబు మన ధర్మం ఇది, మన సంస్కృతిది, మన సాంప్రదాయాలు ఇవన్నీ రాబోయే మన పిల్లలకి మనం అందించకపోతే బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో, జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుందో, కేరళలో ఏం జరుగుతుందో, కలకత్తాలో ఏం జరుగుతుందో అదే గతి 2057 సంవత్సరానికి మన పల్లెటూరులో మన పిల్లలు చంపుతారు.